అందరికీ నమస్కారం. ఈ వ్యాసం అద్భుత ప్రజా తీర్పు ఇది గొప్ప మార్పుకు నాంది అంటూ వై సత్యకుమార్ గారు రాయటం జరిగింది. ఇది రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ గురించి అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన కూటమి గురించి ఆయన విశ్లేషిస్తూ రాసినటువంటి వ్యాసం ఇది. ఇక వ్యాసంలో చూస్తే 17వ లోక్సభ ఎప్పుడు పూర్తయిందో 18వ లోక్సభ ఎప్పుడు ఏర్పడిందో తెలియనంతగా దేశ రాజకీయాల్లో మరో ఘట్టం ప్రారంభమైంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించటం, మంత్రివర్గాన్ని ఏర్పరచటం, ఆ వెంటనే ఆయన ఇటలీలో G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరై అక్కడ అగ్రదేశాధినేతలతో చర్చలు జరపడం, రైతుల సంక్షేమానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడంతో అంతా ఎప్పటి మాదిరే ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుందన్న అభిప్రాయం కలిగిస్తుంది. కేంద్రంలోని అన్ని ముఖ్యమైన శాఖలను గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వారికి అప్పగించారు. రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, హోంమంత్రిగా అమిత్ షా, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రిగా జైశంకర్, రవాణా హైవేల మంత్రిగా నితిన్ గడ్కరీ, విద్యామంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ యథాప్రకారం తమ బాధ్యతలు నిర్వహించడం ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని అదేవిధంగా కొనసాగించడం కోసం ప్రధానమంత్రి ముఖ్యమైన మంత్రులను కొనసాగించారు. అంతేకాదు, భారతదేశం అవలంబిస్తున్న రక్షణ, ఆర్థిక, విదేశాంగ, అంతర్గత భద్రతా విధానాలలో మార్పు ఉండదన్న సంకేతాన్ని పంపించారు. మిత్రపక్షాల్లో చురుకుగా పనిచేసే 5 నేతలకు కీలక కేబినెట్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ అత్యంత ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ప్రజలకు తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చడం విషయంలో కూడా వెనక్కి తగ్గబోమన్న సందేశాన్ని ప్రధానమంత్రి ఈ మంత్రివర్గం ఏర్పాటు ద్వారా పంపించారు. అంతేకాదు, ఈ మంత్రివర్గం ద్వారా మొట్టమొదటి 10 ఏళ్లలో తాను చేసిన పనులన్నీ ట్రైలర్గా చెప్పిన ప్రధానమంత్రి రానున్న 10 సంవత్సరాల్లో అసలు సిసలైన అభివృద్ధి ఏమిటో నిరూపించుకోవాలనుకున్నారు. ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్, తూర్పున ఒడిశాలో ఎన్డీఏ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటం కూడా ఆరోగ్యకరమైన పరిణామం. ఒడిశాలో 24 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక పార్టీని గద్దెదించిన బీజేపీ అధికారంలోకి రావడం ఒక చారిత్రాత్మక పరిణామమైతే, ఈ ప్రభుత్వానికి ఒక ఆదివాసీ సంతాల్ తెగకు చెందిన మోహన్ ముఖ్యమంత్రి కావటం దేశంలో ఒక సామాజిక విప్లవానికి మోదీ దోహదం చేస్తున్న తీరుకు నిదర్శనం. దేశంలో చెప్పుకోదగ్గ మార్పు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఒక నియంత నేతృత్వంలో గత 5 ఏళ్లుగా జరిగిన అరాచక, కక్షపూరిత పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ప్రతిఘటించారు. రైతులు, ఉద్యోగులతో పాటు వివిధ తరగతులకు చెందిన వారు తమపై జరిగిన అణిచివేతను, నిర్బంధ విధానాలను ధిక్కరించారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ జగన్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జగన్ పాలన పట్ల అసహ్యంతో ప్రజలు సాధించిన నిశ్శబ్ద విప్లవం ఫలితం. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల అద్భుత కలయికతో ప్రజలు ఉప్పొంగిపోయి ఈ కలయికను కళ్ళకద్దుకున్నారు. దేశంలో గత 10 ఏళ్లుగా మోదీ ఒక్కరోజు కూడా విశ్రమించకుండా అభివృద్ధి కోసం, దేశం ప్రపంచ దేశాలలో తలెత్తుకొని తిరగడం కోసం, భారతీయుడి మనోభావాలకు గౌరవం లభించడం కోసం చేస్తున్న కృషి ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధికే మారుపేరైన చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిస్వార్థంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేయగలరని ప్రజలు గమనించారు. చంద్రబాబు ఎప్పుడు ఫోన్ చేసినా తన రాష్ట్రానికి చెందిన సమస్యల కోసమే చేస్తారు. ఆయన ఏదడిగినా నెరవేర్చేందుకు ప్రయత్నించండి అని గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు PMOలో అధికారులను ఆదేశించేవారు. అప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు వైఖరిలో మార్పు లేదు. ఇక గత 10 ఏళ్లుగా జనం మధ్యలోనే తిరుగుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను నిరసిస్తూ, అనేక అవమానాలను తట్టుకుంటూ, ఉర్రూతలు ఊగుతూ ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ విజయానికి కారకులయ్యారు. అందుకే మోదీ ఆయనను పవన్ కాదు, తుఫాన్ అని ప్రశంసించారు. మోదీ, చంద్రబాబు, పవన్ల గొప్ప కలయిక తమకు అదృష్టంగా లభించిందని ప్రజలు భావించినందువల్లే వారి నాయకత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు. జూన్ మొదటి వారంలో లభించిన అద్భుత విజయాల తర్వాత అగ్రనేతలందరూ తమ కర్తవ్య పాలనపై దృష్టి సారించారు. తన శైలికి తగ్గట్లుగా చంద్రబాబు నాయుడు తొలి రోజు నుంచే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకానికి శ్రీకారం చుడుతూ మెగా DSPపై సంతకం చేశారు. జగన్ పాలనలో దురాక్రమణలకు తావిచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారు. పింఛన్లను 4,000కు పెంచారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు.
జగన్ దుర్మార్గాలకు వంత పలికిన అధికార వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5వ రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అభివృద్ధి, పునర్నిర్మాణం, ప్రజా సంక్షేమం తప్ప మరో ధ్యాస లేని ముఖ్యమంత్రి సారథ్యంలో ఏపీ అనతి కాలంలో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి నాయకత్వంలో అత్యంత కీలకమైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖ మంత్రి లభించడం నాకెంతో గర్వకారణం. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏ పదవి లభించినా, ఏ పని చేయాల్సి వచ్చినా కష్టపడి పనిచేయటం, ఇచ్చిన బాధ్యతను 100కి 100 పాళ్ళు విజయవంతంగా నెరవేర్చడం వల్లనే నాకు ఈ గుర్తింపు లభించిందనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి, అద్వానీ, నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు లాంటి నేతలందరూ అతి సామాన్య స్థాయి నుంచి ఉన్నత పదవులకు ఎదిగిన వారే. సామాన్య కార్యకర్తలకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి బీజేపీలో ఎప్పుడూ అవకాశం లభిస్తూనే ఉంటుంది. ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను పార్టీలో జాతీయ కార్యదర్శిగా నియమించి ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో పరిశీలకుడుగా, సహ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అండమాన్ నికోబార్కు ఇన్ఛార్జిగా నియమించారు. ధర్మవరం లాంటి రాజకీయ అత్యంత క్లిష్టమైన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించి అక్కడ ప్రజల ఆశీర్వాదం లభించేందుకు అవకాశం కల్పించారు. అక్కడితో ఆగకుండా మంత్రి పదవిలో కూడా నియమించారంటే అది మోదీ, చంద్రబాబు నాయుడు నా మీద పెట్టుకున్న విశ్వాసంకి కారణం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నది. గత 5 సంవత్సరాలుగా సత్యకాలం ద్వారా పార్టీ జాతీయ కార్యదర్శిగా దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణలు అందించేందుకు అవకాశం కల్పించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సంపాదక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కాలంకు విరామం ప్రకటిస్తున్నాను. ఇట్లు వై సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖ మంత్రి. ధన్యవాదాలు.